గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను వేరు దేశంలో అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, అక్కడ జిల్లాలో జరుగుతున్న విశ్లేషణాత్మక రూపాలను కూడా మా ప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. సో మొదటిగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో 6168 ఇళ్లకు అడ్మిషన్ అయితే అనుమతి మంజూరు కోరింది. ఇప్పటివరకు 3090 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా నిర్మాణ దశలో 3353 ఇళ్ళు అయితే ఉన్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటనలో మిగిలిన ఇళ్లను అయితే పంపిణీ చేస్తున్నారు అధికారులు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ కొత్తగూడెం జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో మొదటగా భద్రాద్రి రాములవారిని దర్శించుకొని అనంతరం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ లో లబ్ధిదారులను ఉద్దేశించి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో 2 పడక గదులు పేద కుటుంబాలకు ఇస్తామని హామీ ఇచ్చింది తప్ప ఆ హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవడంలో విఫలమైందని చెప్పేసి కూడా విమర్శించినటువంటి నేపథ్యంలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 పడక గదులు దాదాపుగా పూర్తిగానటువంటివి 70% మిగిలిపోవడం జరిగింది. కొన్ని చోట్ల పూర్తయినా కూడా లబ్ధిదారులకు అందించడంలో ఆనాటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం వహించి ఆ లబ్ధిదారులకు అందజేయలేనటువంటి దుస్థితిలో ఉండిపోయింది. అలాంటి నిలిచిపోయినటువంటి ఈ యొక్క పూర్తయిన ఇళ్లను కావచ్చు, అలాగే అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి 2 పడక గదుల ఇళ్లను కావచ్చు, వాటికి నిధులు కేటాయించి ఆ యొక్క లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందజేస్తామని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆనందం వెల్లివిరిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. పూర్తయినటువంటి ఇల్లు అశ్వరావుపేటలో కావచ్చు, అలాగే భద్రాచలం నియోజకవర్గంలో కావచ్చు, అలాగే కొత్తగూడెం, ఇల్లందు, పెనుపాక ఈ 5 నియోజకవర్గాల్లో కూడా పూర్తయిన ఇల్లు కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఒక ఆనందం అనేది వెల్లివిరిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భద్రాద్రి గోదావరి 80 అడుగులు వచ్చినా కూడా భద్రాచలం పట్టణంలోకి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చూసేటువంటి బాధ్యత మాదని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించినటువంటి నేపథ్యంలో భద్రాద్రి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆనందం నిండిందని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. శ్రీనివాస్, ఇప్పుడు నిర్మాణ దశలో 3553 ఇళ్ళు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని ఎప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లబ్ధిదారులకి చేకూరుస్తుంది? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే ఇస్తుందా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వదిలితే మళ్ళీ అట్లా ఆపేయాల్సి ఉంటుంది? సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే అవుతుందా అది? అంటే పూర్తి స్థాయిలో పూర్తి అయినటువంటి వాటిని లబ్ధిదారులకు తక్షణమే అందజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసంపూర్తిగా పునాదుల స్థాయిలో కావచ్చు, లెంటర్ స్థాయిలో కావచ్చు, స్లాబ్ స్థాయిలో కావచ్చు, స్లాబ్ అయినవి పూర్తి కానటువంటి ఇల్లులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక ఎస్టిమేషన్ వేసి వాటికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ యొక్క బడ్జెట్ ఎంత విడుదల చేయాలి అనేది కూడా వారికి లెక్కలు ఉన్నాయి. కాబట్టి కొంత సమయం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని నిర్మాణం పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులకు అందజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు తప్పకుండా ఇవ్వాలి, ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలని చెప్పేసి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వీటిని అంటే 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ సమయం సరిపోకపోవచ్చు. అందుకనే
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాటిని పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులకు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లోని పేద లబ్ధిదారులకు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే దాదాపు ఇప్పటివరకు కూడా 2454 ఇళ్ళని అయితే లబ్ధిదారులకు అందించారు. సో విషయంపై అంటే ఎప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఆగిపోయిన ఇళ్ళను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కేటాయిస్తున్నారు. సో దీని మీద లబ్ధి పొందిన లబ్ధిదారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అంటే గత ప్రభుత్వము ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు పూర్తి కాకుండానే ఆ యొక్క ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి అసంపూర్తిగా పూర్తయినటువంటి ఇళ్లను కూడా లబ్ధిదారులకు పట్టాలు పంచినటువంటి నేపథ్యం ఉంది. ఆ యొక్క లబ్ధిదారులు కూడా ఆ రూమ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు చూస్తే ఇంకా కట్టుబడిలోనే ఉన్నాయి, మాకు మేము పూర్తి చేసుకోవాలా, ప్రభుత్వం పూర్తి చేస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా వాళ్ళలో రేకెత్తినటువంటి నేపథ్యం ఉంది. కావున ఈ యొక్క అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇళ్లను తక్షణమే పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటానని నిన్న రేవంత్ రెడ్డి భద్రాచలం సభలో ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తొందరలోనే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది వరుణ్. అప్డేట్స్ అదే చూసుకున్నట్లు ఓవరాల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇప్పుడు నెక్స్ట్ మనము నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ బీఆర్ఎస్కి ఒకప్పుడు 10 ఏళ్ల పాటు కూడా కంచుకోటగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కారు పరిస్థితి ఖాళీ అవుతుంది. సో ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, దీనికి కారణం ఏంటి అని దీని మీద పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, ఎందుకు నిజామాబాద్ మొత్తం కూడా ఖాళీ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ వరుణ్. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుంది. ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మొదటగా తమ అన్ని పార్టీలు కూడా ఆల్ పార్టీలు అభ్యర్థులను పేర్లను ప్రకటించే పనిలో పడ్డాయి. ముందుగా బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధరంపూరి అరవింద్ ని మరోసారి బరిలో నిలుపుతున్నట్లు కూడా ప్రకటించింది. దాదాపు ఎంపీ మొదటి జాబితాలోనే కూడా ఎంపీ అరవింద్ ను మరోసారి కూడా తన అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ప్రకటించడంతో అరవింద్ పూర్తిగా క్షేత్రస్థాయిలో తన పని ప్రచారం మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. అయితే కాంగ్రెస్ విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ విషయంలో ఇప్పటికీ కూడా పేరు ప్రకటించేప్పటికి కూడా దాదాపు మరో 2-3 రోజుల్లో కూడా పేరు ప్రకటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదైతే ప్రధానంగా ఇటు జగిత్యాల చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనికి ఎంపీగా బరిలో నిలుపుతున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి కూడా ఇవి ఫలానా అభ్యర్థి అని కూడా పేరు ఇంతవరకు కూడా ప్రకటించని పరిస్థితి. ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఉండేది. కంచుకోట అయినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించని పరిస్థితి లేని పరిస్థితి పత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు జిల్లాలో వెలుగు వెలిగింది. అయితే గతంలో ఎంపీగా కల్వకుంట్ల 5 సంవత్సరాలు సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కవిత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి పార్టీకి ఇటు కార్యక్రమాలతో పాటు జిల్లాకు దూరంగా ఉంటున్నటువంటి కవిత ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తారని చెప్పి అందరూ ఊహించారు. కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇటు కవిత జిల్లాకు దూరం ఉండడం, ఇటు కార్యకర్తలకు దూరంగా ఉండడంతో అసలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఎవరు బరిలో నిలుపుతారని కూడా ఇటు పార్టీ శ్రేణుల్లో ఒక అయోమయ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దింపుతారా అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా బాజిరెడ్డి గెలుపొందారు. అయితే అతని మరో ఇటు పార్టీకి ఎంపీగా అభ్యర్థిగా నామమాత్రంగా నిలిపే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కవిత కావచ్చు, వీరంతా బలవంతంగా బాజిరెడ్డి గోవర్ధన్ ను దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర అధిష్టానం కూడా బాజిరెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈసారి ప్రతి ఒక్క ఇటు కవిత కాకుండా ఎవరు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు బలమైన నాయకులు ఉన్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా మటుకు జిల్లాలో సీట్లు ఎమ్మెల్యే సీట్లు సంపాదించింది, మంచి ఊపు లో ఉంది. అయితే గట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మా అలాగే రామ్ మందిర్ విషయంలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ 2 పార్టీల నాయకులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బలమైన నాయకులు ఉండాలి. అయితే ఎవరు
పార్టీ ఓడిపోవడం ఖాయమనే కూడా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్లనే ఏ నాయకుడు కూడా కవిత ఒకవేళ పోటీ చేయని పక్షంలో తాము పోటీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ ఒక్క నాయకుడు ముందుకు రాకపోవడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బాజిరెడ్డి గోవర్ధన్ దింపితే మాత్రం కేవలం ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. వీడు ఎక్కువగా అంటే మైనార్టీ యొక్క నియోజకవర్గం ఉన్న ఏకైక మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క నియోజకవర్గం బోధన్ అంటే ఈ యొక్క జిల్లాలో ఓవరాల్ నిజామాబాద్ జిల్లాలో. సో దీనికి ఇచ్చిన కారణాలు ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒకటి, అదేవిధంగా మిషన్ భగీరథ, ఈ రెండు కూడా విఫలం అవడానికి గల కారణం వల్లనే బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థుల 26 అనే మాట వినిపిస్తుంది. ఇట్లా ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే తమ అధికారంలో వస్తే 100 రోజుల్లోనే అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో తీసుకుని తెలిపిస్తుంది అని చెప్పి కూడా స్వయానికి ఇటు అప్పటి ఎంపీ అయిన వాటి కల్వకుండా కవిత కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇంతవరకు తెరిపించిన పరిస్థితి ఉంది. అయితే వారి ఇటు సంబంధించిన కార్మికులతో కూడా ఇంతవరకు హామీ వారి దగ్గరికి వెళ్ళి తాము ఒక టైం కూడా చెప్పని పరిస్థితి ఉంది, వారికి ఒక హామీ ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో ప్రధానంగా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఇటు పసుపు బోర్డు అలాగే మిషన్ భగీరథ ఈ 3 ప్రధాన అంశాలుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 3 సంబంధించిన ఇటు పసుపు రైతులు కావచ్చు, ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెందిన రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే మిషన్ బాధితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. దీని ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తాము నిలబడితే మాత్రం తమకు ఈ వీరు ముగ్గురు మాత్రం తమకు ఓట్లు వేయరు, ఖచ్చితంగా ఓటమి పాలయ్యే పరిస్థితి ఉంది. పోటీలో నిలబడి పరువు కోల్పోయే బదులు ఇటు పోటీకి దూరంగా ఉండాలని చెప్పి కూడా కవితతో కావచ్చు ప్రతి ఒక్క నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరు బరిలో నిలవని పక్షంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎలాగో ఒప్పించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీ తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సైత విధాలుగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. వరుణ్, అప్డేట్స్ అదే చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఆ విధంగా కొనసాగుతుంది. నెక్స్ట్ మనము మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అంటున్నారు. అయితే 2 రోజులుగా మంచిర్యాల, నంస్పూరు, అదేవిధంగా లక్షెట్టపేట మున్సిపాలిటీలో పర్యటించేస్తున్నారు. కంట్రోల్మెంట్ ప్యానెల్ భవన నిర్మాణానికి దాదాపు 90 కోట్లకు నిధులతో శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని ప్రజల ఇంట్లో ఉన్నటువంటి సమస్యను పేదింటి బిడ్డగా అండగా ఉంటానని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఇటు మరో అడుగు ముందుకేశారని చెప్పవచ్చు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. మరి ఈ క్రమంలోనే ఇటీవల మా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం 6 రోజుల తర్వాత నుంచి మొదలుపెట్టినటువంటి అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించారు. మరి ఈ క్రమంలోనే మరోసారి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైనటువంటి తాగునీటికి సంబంధించినతో పాటు ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ఇటు వార్డుల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు శంకుస్థాపనలు చేశారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూరు, లక్షెట్పేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డిఎంఎఫ్టి నిధులతో పాటు అమృత్ పథకం కింద సుమారు 90 కోట్ల నిధులతోటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయికుంట ఏరియాలో సుమారు 48.5 కోట్లతోటి అటు 3 నీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్లు తాగునీటికి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఇటు పాత మంచిర్యాలతో పాటు పలు కాలనీలకు వెళ్లేందుకు రాళ్లవాగు బ్రిడ్జి గత 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సుమారు 20 లక్షలతో నిర్మించారు. మరి దీనికి సంబంధించిన తాత్కాలికంగా నిర్మించినటువంటి ఆ వంతెన గత 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలతోటి కుంగిపోయి కొట్టుకుపోవడం జరిగింది. మరి వరదలు భారీ వర్షాలు వచ్చిన సందర్భంలో వరదలు ఇటు కాజ్వే పై నుంచి భారీ ప్రవాహం ఉండడంతో ఇటు పలు కాలనీలకు మంచిర్యాల పట్టణానికి సంబంధించిన రాకపోకలు నిలిచిపోవడం, అలాగే పలువురు ప్రమాదాల బారిన పడడంతో దాని ప్రధాన సమస్యను పట్టించుకోవడంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో విస్మరించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ప్రధాన సమస్య అయినటువంటి కాజ్వే నిర్మాణానికి సంబంధించి సుమారు 13.5 కోట్లతోటి రాళ్లవాగు బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇటు నస్పూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటికి నస్పూరు గోదావరి తీరంలో ఉన్నటువంటి తాగునీటికి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణంతో పాటు నీటి ట్యాంకుల నిర్మాణానికి సుమారు 22 కోట్లతోటి
శంకుస్థాపనలు చేశారు. ఇటు తాగునీటికి సంబంధించినట్టు ఇటు సింగరేణి ప్రాంతంతో పాటు పలు కార్మిక వార్డులతో పాటు ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు వార్డులకు సంబంధించినటువంటి తాగునీటి పైప్ లైన్లు నాణ్యత లోపించినటువంటి సందర్భంలో తరచూ పైప్ లైన్ల లీకేజీలతో పాటు తాగునీరు అందక వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే అంతకుముందు తను అధికారంలో లేనప్పుడు కూడా తన తండ్రి పేరును ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా వేసవి కాలం సమీపించిందట మాత్రం ట్రాక్టర్ల ద్వారా తాగునీరుకు ప్రతి వార్డుకు వాడవాడలో అందించినటువంటి పరిస్థితి నేడు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో తాగునీటి వసతులతో పాటు ఇటు గ్రామీణ వార్డులో ఉన్నటువంటి మౌలిక వసతులు రోడ్ల సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రధాన దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు లక్షడిపేట మున్సిపాలిటీకి సంబంధించి గోదావరి తీరంలో ఉన్నటువంటి ఇటు పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించిన పాటు తాగునీటికి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వేసవి కాలం సమీపిస్తుండటంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ఇటు డిఎంఎఫ్టీ నిధులకు సంబంధించి 22.5 కోట్లతోటి 3 నీటి ఉపరితల నీటి తొట్టెల నిర్మాణంతో పాటు ఇటు డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి ఇటు సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు 5.5 కోట్లతోటి కూడా శంకుస్థాపన చేశారు. మరి ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అగ్ని ప్రమాదంలో కాల్పోయినటువంటి అదనపు గదులకు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం వద్ద నిర్మించినటువంటి సత్యనారాయణ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అప్పుడు నిర్మించి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇటు దానికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. లక్షపేట మండలంతో పాటు దండపల్లి మండలానికి సంబంధించి సుమారు 30,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించి పంటలను 2 పంటలుగా ఏర్పాటు చేసేందుకు కూడా దాని ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా ఇటు సాగునీరు అందుతోంది. మరి ఈ క్రమంలోనే గత 10 ఏళ్ల కాలంలో కూడా నాణ్యత లోపించినటువంటి పైపుల నిర్మాణం వల్ల తరచూ లీకేజీలు ఏర్పడి సగం వరకు కూడా పంటలకు సాగునీరు అందక బీడువారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వర్షాకాలం సమీపించినటువంటి ఎక్కువ భారీ ఎత్తున వరద నీరు సమీపించినటువంటి తరుణంలోనే దానికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి సామాగ్రి ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దానిలో నీటిలో మునిగిపోయి సరిగా లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా పనిచేయనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే దాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీరు సక్రమంగా అందించేందుకు ఇటు యాసంగితో పాటు రబీ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాని కంట్రోల్ ప్యానెల్ సిస్టానికి సంబంధించి సుమారు 1,59,00,000తోటి దాని సబ్ కంట్రోల్ యూనిట్ సంబంధించిన నూతన భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మరి ఈ క్రమంలో ప్రధాన సమస్యలైనటువంటి తాగునీరుతో పాటు మౌలిక వసతుల సదుపాయాలు ఇటు రోడ్లు డ్రైనేజీలకు సంబంధించినటువంటి ప్రధాన దృష్టి సారించి ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా అయితే నెరవేరుస్తున్నటువంటి క్రమంలోనే ఇటు మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే మొదటి స్థానంలో నిలిచేందుకు కూడా కృషి చేస్తారని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు తాగునీటి ప్రధాన సమస్యను తాగునీరుతో పాటు మౌలిక వసతులు ఇటు రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సాగునీరు అందించే దిశగా కూడా దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లలో కూడా నాణ్యత లోపించినటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా రైతులు ఎదుర్కొన్నారు చెప్పచ్చు. దాంతోపాటు మంచిర్యాల నియోజక పట్టణంలో ఉన్నటువంటి మాతా శిశు రక్షణ సంబంధించిన MCH హాస్పిటల్ గోదావరి తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి దాని వల్ల గత 2 ఏళ్లలో ఇటు భారీ వర్షాలు ఏర్పాటు చేసినప్పుడు వరదల్లో మునిగిపోయినటువంటి సందర్భం మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ దాన్ని కూడా ప్రధానంగా ఇటు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ వద్ద ఏర్పాటు చేసేందుకు కూడా ఇంతవరకే నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చే దిశగా కూడా దానికి ఇప్పటికే అధికారులతో చర్చించడం జరిగింది. 300 పడకలతోటి కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచి ఇప్పుడు సుదూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ప్రధాన నడిబొడ్డున మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకలతో పాటు ఇటు మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో కూడా 300 పడకలు ఏర్పాటు చేసేందుకు కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ హామీ ఇచ్చారని చెప్పవచ్చు. వరుణ్ గా చూసుకున్నట్లయితే నరేష్ ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోపే కంటోన్మెంట్ ప్యానెల్ భవన నిర్మాణానికి 90 కోట్లు అదేవిధంగా నిధులతో శంకుస్థాపన ఇలా ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటే మొత్తం చేసుకుంటా వెళ్తుంది 4 నెలల లోపే. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్తాం. దీని మీద ప్రజల యొక్క స్పందన అక్కడ ఏ విధంగా ఉంది? అయితే గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దివాకర్ రావుకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తాను కనీసం దాని దృష్టి కూడా సారించాలన్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో
దాన్ని నెరవేర్చే దిశగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ముందుగా రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోట్ల రూపాయలు కూడా దోపిడీకి గురయ్యాయి. మరి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తరుగు పేరిట తాలు పేరిట దోపిడీకి గురైనటువంటి అణగారిపోయినటువంటి రైతులు నేడు ఆ తరుగు అనేది లేకుండా ఎంత అయితే వడ్లు కొనుగోలు వాళ్ళు పండించిన పంటకు సరైన మద్దతు కూడా జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లే కాకుండా తాగునీటికి సంబంధించిన అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇవే ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాత్రం దృష్టి సారించలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నటువంటి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రభుత్వాలపై పూర్తి విశ్వాసంతో తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నదిగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో హన్మకొండ జిల్లా గోకుల్ నగర్లో ఒక ఘటన చోటు చేసుకుంది. అది చర్చనీయాంశంగా మారింది. యువకుడికి 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉందనంగా, తన నిశ్చితార్థం ఉందనంగా రాయల్ ఎన్ఫీల్డ్ పైన కార్డులు పంచడానికి వెళ్ళారు. సో నేపథ్యంలో వెళ్ళిన యువకుడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అసలు కిడ్నాప్ అయ్యారా, లేదంటే హత్యకు గురాలా, లేదంటే అసలు ఏమైంది, అదృశ్యమయ్యారా, ఎవరికి కూడా ఏమీ అంతు చిక్కని ఒక ప్రశ్నగా మారింది. సో కుటుంబ సభ్యులు కూడా అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, అసలు సీసీ కెమెరాలు పోలీస్ కేసు పెట్టారా? సీసీ కెమెరాల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? రైట్ వరుణ్, హన్మకొండ జిల్లాలోని ఓ యువకుడు మొత్తానికి ఇప్పటికీ అదృశ్యమయ్యాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో హన్మకొండ జిల్లాలోని గోకుల్ నగర్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే ఒక 4 రోజుల పాటు, అంటే 4 రోజుల్లో కూడా అతనికి యువకునికి నిశ్చితార్థము 16వ తారీఖు నాడు ఉండేది. కానీ కార్డులు, అంటే పెళ్లి కార్డులు పంచడానికి మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని మాత్రం వాళ్ళ దోస్తులకు, అంటే వాళ్ళ స్నేహితులకు కార్డులు పంచడానికి కూడా, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడానికి కూడా వెళ్ళిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి అంటే చుట్టుపక్కల ప్రాంతం పులివెలుపుల అని చెప్పి కూడా అక్కడ ఒక ఎస్ఆర్ఎస్ కాల్వ ఉంటుంది. దాని పక్కన కూడా పులివెలుపుల గ్రామం అంటే వెలువడే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఎస్ఆర్ఎస్పి కాల్వ పైన ఉండటంతో కూడా వాళ్ళు తల్లిదండ్రుల ఒక బోర్డు వినిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మా కొడుకు ఏమైపోయాడని చెప్పి కూడా గోకుల్ నగర్ కు చెందిన బూకే శకుంతల కుమారుడు, చిన్న కుమారుడైన కృష్ణ తేజ కూడా 29 సంవత్సరాలు ఉంటాయి. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు నర్సంపేటకు సంబంధించి, అంటే వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించిన ఒక గార్ల తండకు చెందిన ఒక అమ్మాయితోని కూడా వివాహం 16వ తారీఖున ఉండగా కార్డులు పంచడం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ గోకుల్ నగరంలో 29 సంవత్సరాలుగా మేము ఆ గోకుల్ నగర్ లో ఉంటున్నాము, కానీ ఎలాంటి మాకు ఎవరితోని కూడా కక్షలు లేవు, ఎలాంటి గొడవలు లేవు, మేము అంటే మా ఇద్దరు కుమారులతో కూడా కాలం గడుపుతున్న పరిస్థితి కనపడుతుంది, కానీ మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ మా కొడుకు ఏమయ్యాడని చెప్పి కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించిన పరిస్థితి కనపడుతుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయితే మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఆ పోలీసులు అయితే ఆ చర్చింగ్ పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ యువకుడు, అంటే కృష్ణ తేజ అయితే ఏమైపోయాడని చెప్పి కూడా ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులు అయితే సమీప బంధువులను కావచ్చు వేరే వెతుకులాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, ఎటైతే స్వామి చూసుకున్నట్లేదంటే ఇంతకు ముందు ఏమన్నా ఘర్షణలు కానీ ఏమన్నా జరిగి ఏదన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎవరైనా ఘర్షణ వాతావరణం పెళ్లి కంటే ముందు, అంటే ఎంగేజ్మెంట్ కంటే ముందు ఏమన్నా జరిగినాయని కుటుంబీకులు ఏమైనా చెప్పుకొస్తున్నారా? రైట్ వరుణ్, ఇప్పటికీ కృష్ణ సాయి అనే యువకుడు మాత్రము వాళ్ళ క్లాస్మేట్ ఒక 4గురితో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కూడా 4 కార్డులు పట్టుకొని పులివెలుపుల అనే ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పక్కన మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కనే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అక్కడ వదిలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ పక్కన కెనాలి ఉంది. ఏమైపోయాడు అసలు అక్కడ అని చెప్పి ఆయన అదృశ్యమయ్యారా, లేక ఈ దోస్తులతో, అంటే వాళ్ళ స్నేహితులతోని కూడా ఎస్ఆర్ఎస్పి కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారని చెప్పి కూడా మొత్తం ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబానికి మాత్రము ఎలాంటి గొడవలు లేని నేపథ్యం అయితే వాళ్ళ తల్లి మాత్రము శకుంతల చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ యువకుడు అదృశ్యం కావడంతో కూడా ఆ గోకుల్ నగరం అంతా ఒక ఉత్కంఠ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఆ గోకుల్ నగర్ యువకులు కావచ్చు, లేక ఎంప్లాయీస్ కావచ్చు, అలాంటి పిల్లవాడు కాదు, గొడవలకు తావు లేకుండా ఉండేవాడు. కానీ బీటెక్ చదివిన తర్వాత డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి కూడా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి అయితే
ఉంది. అతనికి 16వ తారీఖు అది ఈ నెల 16వ తారీఖు నాడు కూడా అంటే వివాహం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆ అబ్బాయి ఏమైపోయాడు, అసలు ఎలాంటి సంఘటనకు గురయ్యారని చెప్పి కూడా ఇప్పటికే గోకుల్ నగర్ ప్రజలైతే మాత్రం వాపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే సమక్షంలో సమగ్ర మొత్తానికైతే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ ఎలాంటి విచారణలో తేలే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతానికి తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం అయితే ఆ పిల్లవాడు ఎటుపోయిందని చెప్పి కూడా వాళ్ళ స్నేహితులే కావచ్చు, ఇతర బంధువులే కావచ్చు వెతుకులాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి మరికొన్ని గంటల్లో కావచ్చు, మరికొన్ని రోజుల్లో కావచ్చు వేచి చూడాలి. ఎలాంటి విషయం తెలుస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి రైట్, అయితే పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు, దీని మీద ఎన్ని రోజుల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏమన్నా తెలుస్తుందా స్వామి? రైట్ వరుణ్, మీరు అన్నట్లుగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే శకుంతల అంటే 10వ తారీఖు నాడు వెళ్ళిన పరిస్థితి అయితే కృష్ణతేజ అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి వన్ డే ఒక రోజు చూసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం మార్నింగ్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ వాగ్మూలాల మేరకు అయితే మిస్సింగ్ నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసు అయితే ఉందని చెప్తున్నారు. గతంలో కూడా ఇతను అంటే మొబైల్ తో ఎవరెవరితో మాట్లాడేదని చెప్పి కూడా చెకింగ్ అయితే మొత్తానికైతే వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూర్తి స్థాయిలో కూడా బంధువులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అయితే పూర్తి విచారణతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ యూనివర్సిటీ పోలీసులు అయితే ఇంటెలిజెన్స్ వర్గం కావచ్చు, లేక మిస్సింగ్ కేసుకు సంబంధించిన పోలీసు వర్గాలు అయితే ఇప్పటికీ అంటే దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్, ప్రస్తుతానికైతే ఎలాంటి అంటే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అంటే ఇతను కిడ్నాప్ గురయ్యా లేక మిస్సింగ్ అంటే ఎవరైనా ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి కూడా ఎక్కడైనా మిస్సింగ్ అయ్యాడని చెప్పి కూడా కొద్ది రోజుల్లో ఏ విషయం తెలుస్తుందో కూడా వేచి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ద నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో అయితే సిద్దిపేట జిల్లా కొండపాకలో రోడ్డు బాధితులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణలు బాగా ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు, నిర్లక్ష్యం ఇంకా కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఆ బాధితులకు ఇంకా కూడా కష్టాలు, బీఆర్ఎస్ కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు భూబాధితుడు నిరసనకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రోడ్డు నిర్మాణంతో ఆయనకు ఇల్లు కోల్పోవడం జరిగింది. ఎక్కడైతే తన ఇల్లు తీసుకొని ఎక్కడైతే రోడ్డు నిర్మించారో అక్కడ ప్రస్తుతం తాత్కాలికంగా ఆయన గోడను నిర్మించాడు. రాళ్లతోని గోడను నిర్మించి తన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తనకు పరిహారం రాలేదు. గతంలో కూడా నామమాత్రం పరిహారం ఇచ్చారు, చేశారు. ఇంతవరకు నివాసం కూడా తాను దిక్కులేని పరిస్థితుల్లో, నివాసం లేని పరిస్థితుల్లో ఉండాల్సి పరిస్థితి కూడా సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామానికి చెందిన వెల్కటూరు బాలయ్య తన రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్
చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ ఆశావాహి అభ్యర్థి కానపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ అయితే జిల్లాలో పర్యటన చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలని అయితే ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కూడా ఆత్మీయ సమావేశాన్ని అయితే భేటీ ఏర్పాటు చేశారు. కలిసికట్టుగా ఈసారి ఎన్నికల్లో పోరాడదామని అయితే ఆమె పిలుపునిచ్చారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇంకా ఏ పార్టీ కూడా పూర్తిగా స్పష్టత అభ్యర్థి విషయంలో, ఎంపీ అభ్యర్థి విషయంలో ఏ పార్టీ కూడా, అంటే 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీ కూడా ఒక స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఎలాగైనా ఇక్కడ స్థానాన్ని చేజెక్కించుకోవాలి, ఇక్కడ గెలుపు సాధించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని పార్టీలకు చెందిన నాయకులు అయితే నియోజకవర్గాల్లో ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ అభ్యర్థి రేఖా నాయక్ అయితే ఈరోజు జేనత్ మండలంలో పర్యటించారు. జేనత్ మండలంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక నాయకులు, తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడారు. అయితే అంతకు ముందే ఆవిడ ప్రత్యేకంగా అక్కడ జేనత్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చేరుకొని ఆలయంలో తనకు సీట్ వచ్చేలా దేవుణ్ణి వేడుకున్నారు. అలాగే సీటు తనకు ఖచ్చితంగా వస్తున్నటువంటి ఒక ఆశా భావాన్ని కూడా ఆమె వ్యక్తించారు. అయితే పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా ఏవైనా కార్యకర్తలు మాట్లాడిన సందర్భం అయితే అది కలిపి ఓవరాల్ అక్కడ జనాద్ మండల కేంద్రంలో పరీక్ష సమావేశంలోనే ఈ విధంగా ఆవిడ మాట్లాడడం, రైట్, థ్యాంక్ యూ. అది చూసుకున్నట్లయితే పార్లమెంటు ఎన్నికల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈసారి ఆల్రెడీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది అసెంబ్లీ సీట్ని. ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ సీట్ని అయితే తీసుకోవాలని చూస్తూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. వరుణ్, అయితే ఏదైతే అక్కడ జేనత్ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం అయితే ఆమె ఏర్పాటు చేశారు. సమావేశంలో అయితే పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లు ఓవరాల్గా ఆదిలాబాద్లో. నెక్స్ట్ మనము ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ప్రజెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోసం సమీపిస్తున్న వేళ ఖమ్మంలో అనూహ్య పరిణామాలు కూడా వ్యూహాలకు చోటు చేసుకుంటుంది. బీజేపీ పార్టీని బలపరిచేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అయితే కమల్నాథులు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరడంతో గెలుపు ఏకపక్షంగా మారినట్లు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ బీజేపీ గట్టి పోటీ ఉంటుందనే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్ చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పేరు ప్రాఖ్యాతలు కలిగి ఉంది. ఈ జిల్లా బీజేపీకి సంబంధించి ఎటువంటి ఆనవాలు కూడా లేనటువంటి తరుణంలో గడిచిన 10 ఏళ్లుగా బీజేపీ ఖమ్మం జిల్లాలో బలపడడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో 2023 అంటే కొద్ది రోజుల్లో జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పోటీ చేసే నాదుడు కరువయ్యాడు అనుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అనూహ్యంగా బీజేపీ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య ఇప్పటికే పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ శక్తి సరిపోదని చెప్పేసి అంచనా వేసినటువంటి
బీజేపీ అగ్రనాయకత్వం ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా గతంలో నామనాగేశ్వరరావుని పువ్వాడ అజయ్ కుమార్ సంప్రదించినట్టుగా తెలిసి వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా లేకపోవడంతో వ్యూహం మార్చి కూడా మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతన్ని కాంగ్రెస్ పార్టీలో బలమైన కుటుంబంగా పేరు ప్రాఖ్యతటువంటి వాళ్ళని బీజేపీ వైపు మళ్లించేందుకోసం కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసింది. గతంలో 2004లో సత్తుపల్లి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో జలగం వెంకట్రావు ఆ తర్వాత కొత్తగూడ నుంచి కూడా గెలిచినటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో కొంత ఇండిపెండెంట్ గా పోటీ చేసి న్యూట్రల్ గా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో వెంకట్రావు ప్రస్తుతం బీజేపీ వైపు అడుగులు వేస్తూ వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ నుంచి కూడా తను పోటీ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జలగం రాక్తో కొంత బీజేపీలో కొంత ఊపందుకుందని కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మంకి సంబంధించి బీజేపీ నుంచి ప్రధానమైనటువంటి ఆశావాహుల్లో ఉన్నటువంటి తాండ్ర వినోద్ రావు, అదే నేపథ్యంలో గోంగూర వెంకటేశ్వరతో పాటు మరో ముఖ్యమైనటువంటి నేత ఈవి ఎవరైతే ఉన్నారో అంటే ఈవి రమేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటుగా దేవకి వాసుదేవరావు, మరోవైపు గల్లా సత్యనారాయణ, వీళ్ళ 5 పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా జలగ వెంకట్రావు అనే ఒక ముఖ్యమైనటువంటి నేత కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి అటు బీజేపీలో చేరడంతో కొంత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ కమలం యొక్క హావా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కొంత స్పష్టంగా కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీదే ఏకపక్షమైన విజయం అనుకున్నటువంటి అనేక మంది ఖమ్మం జిల్లా ప్రజలు ఆ తర్వాత బీఆర్ఎస్ తో కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం జలగ వెంకట్రావు ఎంట్రీ తోటి బీజేపీలో జోరు పెరిగింది. మరోవైపున ట్రయాంగిల్ పోటీ తప్పదు అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి విజయాల అవకాశాలు కాంగ్రెస్ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థికి ఉంటుందని చెప్పేసి కూడా అంచనాలో తర్జన భర్జన కొనసాగుతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు బీజేపీ ఆనవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యాపించే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఆ జలగం వెంకట్రావు చేరిక యొక్క వ్యూహం ఏదైతే ఉందో ఆయన మొదటి నుంచి కూడా జలగం వెంకట్రావు కుమారుడుగా, జలగం ప్రసాదరావు సోదరుడుగా జలగం వెంకట్రావు కీలకమైన నేతగా ఉన్నాడు. కానీ జలగం వెంకట్రావు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభావం కాంగ్రెస్ పట్ల జలగం వెంకట్రావు చేసినటువంటి కొంత సానుభూతి జలగం వెంకట్రావు కలిసి వస్తామని ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరిన తర్వాత తన ఫాలోయింగ్ తగ్గింది. బీజేపీలో చేరి మరోవైపు కూడా తప్పు చేశాడు అని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు కూడా కొంత అంచనా వేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే వెంకట్రావు యొక్క నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ఎటువంటి వెంకట్రావు భవిష్యత్తు నిర్మాణం వైపు వెళ్తుందా లేదా భవిష్యత్తు బలహీన పడిపోతుందో తన యొక్క రాజకీయ భవిష్యత్తు అని కూడా ప్రస్తుతం కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత 2023 అంటే మొన్న జరిగిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు దాదాపు కొన్ని రోజుల ముందే నామినేషన్ కి ఒక్క రోజు ముందే నామినేషన్ వేసి అతను ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి దాదాపు 54,000 ఓట్లు సెకండ్ ప్లేస్ లోకి రావడం సంచలనాత్మకంగా మారింది. అక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లోకి రావడం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో కొత్తగూడ నుంచి ప్రస్తుతం సిపిఐ ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అటు సిపిఐ కూడా 2 కూటమి ఉండడం ఫలితం కూడా అక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో జలగ వెంకట్రావుకు మద్దతు ఉండే అవకాశం తక్కువగా ఉందనేటువంటిది కూడా ప్రధానంగా అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కి బలమైన ఓటింగ్ ఉంటుంది. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ కు బలమైన ఓటింగ్ ఉంది. ప్రస్తుతం జలగం రాక కొన్ని అంటే సత్తుపల్లిలో గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవంతో పాటు కొత్తగూడలో కొంత ఎమ్మెల్యే చేసిన అనుభవం కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మాక్సిమం అవకాశాలు మాత్రానికి ఖచ్చితంగా కాంగ్రెస్ కి గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కానీ బీజేపీ కొంత ఊపును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జలగ వెంకట్రావు అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. జలగ వెంకట్రావు ప్రధానమైనటువంటి బలహీనత ఏదైతే ఉందో అతను తన కమ్యూనిటీ సామాజిక తరగతి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళని తప్ప మిగిలిన ఎవరిని కూడా దరిదాపులకు రానివ్వడు అని చెప్పేసినటువంటి కొంత ప్రచారం జరుగుతా ఉంది. దీన్ని బీజేపీ ఎట్లా సెట్ చేస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తుంది, బీజేపీ ఎట్లా వ్యూహంతో ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అడుగులు వేయబోతా ఉందన్నది కూడా కొంత స్పష్టంగా ఎంపిక తర్వాత కొంత జరిగే అవకాశం ఉంది. కానీ ఇన్నాళ్ళు తాండ్ర వినోద్ తో పాటు ముఖ్యమైన ఈవి రమేష్ వీళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు బీజేపీ టికెట్ వస్తుందని చెప్పేసి ఆశతోటి వివిధ రకాల కేంద్ర మంత్రులతోటి అటు కృష్ణమాదిగతోటి మరోవైపున ముఖ్యమైన నేతలతో రికమెండ్ చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా జలగం రాకతోటి స్తబ్దతకు గురయ్యారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్.
రైట్ ఉపేంద్ర, అయితే మొన్నటిదాకా చూసుకున్నట్లయితే ఏకపక్షంగా కాంగ్రెస్ గెలుపు అనుకున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ పార్టీ కొంచెం బలం పుచ్చుకుంటుంది. సో నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ కూడా పూర్తి ఖాళీ అయిపోయింది ఖమ్మం జిల్లా వ్యవహారాలకు మొత్తం కూడా. సో ద్విముఖ పోటీ ఉన్నది, త్రిముఖ పోటీ అవుతుందా? ఒకవేళ త్రిముఖ పోటీ ఉంటే సిపిఐ సిపిఎం పరిస్థితి ఏంటి అసలు ఖమ్మం జిల్లాలో? వాళ్ళు ఈసారి ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తున్నారా? అటు కేంద్రంలో అయితే మళ్ళీ ఇండియా కూటమితో అయితే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తాయి. సో ఖమ్మం జిల్లాలో పరిస్థితి ద్విముఖ పోటీ ఎలా ఉంటే సిపిఐ సిపిఎం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రధానమైనటువంటిది కూడా ఇక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ఆనవాయితీ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కనుక ఖమ్మం జిల్లాలో పాగా వేయాలని చూసేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకోసం కూడా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ జత కలిసి ఇండియా కూటమిలో ముందుకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం ఎంపీ ఎన్నికల్లో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సిపిఎం ప్రకటించింది భువనగిరి స్థానం నుండి, మరోవైపున సిపిఐ కూడా ఒక స్థానం కోరుతా ఉంది. ఇక్కడ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని చెప్పేసి అనేటువంటి కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించాలని లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఆ రకంగా పనిచేస్తుందని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే నాయకత్వం ఆ విధానాలు కూడా ప్రకటిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజేపీ అభ్యర్థి చేరిక అనేది కొంత గందరగోళం నెలకొంది. కొంత ముఖ్యమైనటువంటి లౌకిక శక్తుల్లో కొంత బీజేపీని ఖమ్మం జిల్లాలో బలపడేందుకోసం చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలనేటువంటి ఒక ఆలోచన అనేది కూడా ఇప్పటికే లేవనెత్తా నేను కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జలగం వెంకట్రావు చేరిక ఏదైతే ఉందో ప్రధానంగా చర్చించుకుంటే బీజేపీ కనుక ఖమ్మం జిల్లాలో పాగా వేయాలనేటువంటి ప్రయత్నాన్ని జలగం వెంకట్రావు కొంత ముందు తీసుకెళ్తున్నగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే జలగం వెంకట్రావు చేరిక వ్యక్తిగతంగా తనకి తీవ్రంగా నష్టం తీసుకొస్తుందని చెప్పేస్తున్నటువంటి కూడా ప్రధానంగా చెప్పుకొస్తా ఉన్నారు. జలగం వెంకట్రావు అదే నేపథ్యం జలగం ప్రసాద్ లాంటి ఒక ముఖ్యమైనటువంటి నేతలు త్యాగాల కుటుంబంగా ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అంటే జలగం కుటుంబంగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అటు బీఆర్ఎస్ లో చేరడం ఫలితంగా కొంత జలగం వెంకట్రావు తీవ్రమైనటువంటి తప్పు నిర్ణయం చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభిమానుల్లో కొంత చర్చ కొనసాగుతా ఉంది. ఈ పరిణామాలు రానున్నటువంటి రోజుల్లో ఎడదారి తీస్తాయి, జలగం వెంకట్రావుని రాజకీయంగా వినాశనం చేస్తాయా, రాజకీయ భవిష్యత్తుని ఇస్తాయా అనేటువంటిది కూడా కొంత సందిగ్ధత ఉంది. కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే పరిణామాలు చోటు చేసుకుంటే జలగం ప్రసాద్ రావుతో పాటు ఏ రకంగా అయితే న్యూట్రల్ గా ఉండిపోయారో జలగం వెంకట్రావు పరిస్థితులు అదే రకంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ఈ ట్రయాంగిల్ పోటీ ఏదైతే ఉందో ఈ త్రిముఖ పోటీలో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ, అలాగే బీజేపీ నుంచి పోటీ, బీఆర్ఎస్ నుంచి పోటీ, వీళ్ళందరూ కూడా కలిసి ఖమ్మం జిల్లాలో జరిగే ఎన్నికలు మరింత వేడిని పెంచుతాయని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లు ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో త్రిముఖ పోటీ తప్పదన్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనము నల్గొండ వెళ్దాం. నల్గొండ దామర్చర్ల మండలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే డీజే పర్మిషన్ విషయంలో రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో అటు బీఆర్ఎస్ కొంతమంది నేతలకు కూడా, కొంతమంది మాజీ సర్పంచ్కి, అదేవిధంగా కొంతమంది అక్కడ ఉన్న నేతలకు కూడా తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్, చెప్పండి, అసలు ఎందుకు ఈ యొక్క వాగ్వాదం స్టార్ట్ అయింది, ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయింది అసలు? థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ జిల్లా దామర్చర్ల మండలంలోని గణేష్పౌడ్ గ్రామంలో శివరాత్రి సందర్భంగా సమష్టి కార్యక్రమాల నిర్వహణపై కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకుల మధ్యన కొంత గొడవ ఏర్పడి గొడవ దారి తీసేయడంతో ఒకరికొకరు దాడి చేస్తున్నారు. ఈ దాడిలో టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ రమావత్ సైదాకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రమావత్ సైదాను విరాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ నాయకులపైన దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. వరుణ్, అదేవిధంగా ఏదేమైనప్పటికీ దామర్చర్ల మండలంలోని గణేష్పౌడ్ గ్రామంలో జరిగిన దాడిని పరువులు ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు. వరుణ్, విద్యార్థుల యొక్క పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఏదైతే మాజీ సర్పంచ్ రమావత్ సైదాకు తీవ్రంగా కంఠావతన గాయం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే నాయకులు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వరుణ్,
రైట్, అంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు మళ్ళా చోటు చేసుకోకుండా పోలీసులు విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. వరుణ్, అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా అటు ఖమ్మం జిల్లాలో అటు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో త్రిముఖ పోరు తప్పదన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాడులు జరుగుతున్నాయి. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం క్షణం కోసం.